అందరికీ నమస్కారం. రేపు ఆదివారం మధ్యాహ్నం నుండి ఒకసారి కొంచెం అందరూ ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. రేపు ఆదివారం 1 తర్వాత నుండి మనం జ్యోతిష్యంపై, మీ యొక్క సమస్యలపై, అలాగే చిన్న చిన్న రెమెడీస్ కోసం, అంటే జ్యోతిష్యం మీద అవగాహన కలగడం కోసం, అలాగే రెమెడీస్ కోసం మీ అందరి ముందుకి మళ్ళీ వస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నిన్న దాదాపు 28 మంది ఫోన్లు చేశారు. మా అమ్మాయికి అష్టమ స్థానంలో 4 గ్రహాలున్నాయి, 3 గ్రహాలున్నాయి, 5 గ్రహాలున్నాయి, లేక పుట్టిన పిల్లలు, అది ఇది అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఫలానా రోజున మీ ముందుకి ఆన్లైన్లో వస్తున్నాను అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు కంప్యూటరిజంగానో లేకపోతే ఒక గురువుగారి ద్వారాగానో మీ పిల్లల జాతకం లేకపోతే మీ జాతకాలు రాయించుకుని ఉంటారు. దాంట్లో లగ్నము అని ఉంటుంది. ఒక గడిలో 2 గీతలు ఉంటాయి, లేకపోతే లా అని ఉంటుంది. ఓకేనా? అది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ గళ్ళలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చెబితే చాలు. దాదాపు 50% మీకు ప్రిడిక్షన్ నేను చెప్పగలను. అలాగే రేపు జరగబోయే క్లాస్లో దయచేసి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. దాదాపు 2 గంటల దాకా ఉండొచ్చు, లేదా 1 గంట ఉండొచ్చు. ఒక ప్రశ్న ఒక్కళ్ళే అడగాల. రిక్వెస్ట్ సార్ అనే పదం నాకు వినపడకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా దగ్గర దాదాపు ఒక 32 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు నా ట్రీట్మెంట్ ఎలాగుంటుంది అనేది. ఎందుకంటే నేను చాలా కష్టపడి దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నట్టుగా చెప్పడమే నా పని. మనకి పరాశర మహర్షి ఏం చెప్పారో అదే చెప్తాను, ఇంకా వేరే చెప్పను. చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆ మహర్షి బృందం అందించిన ఆ శాస్త్రాలని మనం సద్వినియోగం చేసుకోవడం కన్నా దుర్వినియోగం చేసుకోవడం ఎక్కువగా ఉంది. ఓకేనా? కాబట్టి రేపు 1 తర్వాత మనం క్లాస్ పెట్టుకుంటాము. ఆ క్లాస్లో మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేది ఉంటుందిగా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్కి సంబంధించిన లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్ పెట్టడం జరుగుద్ది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వండి. ఒకటి. రెండోది, ఇది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి మీకున్న పరిజ్ఞానం కంటే పెంచుకోవడం కోసం. ఓకేనా? ఇదేదో వ్యాపారంగా పెట్టాడు, ఏదో లక్షలు సంపాదించేద్దామని, అది సంపాదించేద్దాం, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మానవుడిగా పుట్టినవాడు ఎన్ని కోట్లైనా సంపాదించనివ్వండి, ఎంత డబ్బైనా ఉండనివ్వండి, ఎన్ని ప్రాపర్టీస్ అయినా ఉండను, చావుని మాత్రం ఆపలేవు. మొన్న కోవిడ్ వచ్చింది, అడుక్కునేవాడు ఎవడు చనిపోలేదు, కష్టపడి బతికినోడు ఎవడు చనిపోలేదు. వాళ్ళ సంఖ్య 5%, కోటేశుల సంఖ్య 70%. అసలు ఈ తలకాయ నొప్పి అంతా నాకు తీసుకొచ్చి పెట్టింది ఎవరంటే,
ఆ శ్రీకాకుళం పక్కన రాజం అనే గ్రామం ఉంది. దాంట్లో సూరావర్జులు శ్రీనివాస్ గురుగారు 10 మందికి చెప్పవలసిన పరిజ్ఞానం. మీ ప్రయత్నం మీరు చేయండి. నలుగురికి మంచి చేయాలనే దృక్పథంతో ఉన్నారు కాబట్టి నలుగురికి చెప్పండి అని ఆ యూట్యూబ్లోకి వచ్చేదాకా నా ప్రాణం తోడాడు ఆయన. వచ్చిన కాడి నుంచి నాకు నిద్ర లేదు. ఉద్యోగస్తుండండి, నైట్ డ్యూటీ చేస్తుంటాను. కబాల్మంటి ఫోన్ చేసేస్తే ఆయనకి డిస్టర్బెన్స్ ఏమో అనేది ఆలోచన మీరు చేయండి కొంచెం. అలాగే మీ యొక్క సమస్యని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ 9676159759కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అలాగే ఎవరైనా సూక్ష్మంగా మీ పిల్లల జాతకాలు, మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆ అపాయింట్మెంట్ కూడాను విపరీతంగా సంపాదించుకోవాలని కాదు. ఎందుకంటే గురుదక్షిణ ఇవ్వవలసిన బాధ్యత మీది, నాది కాదు. ఓకేనా? వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ చిన్న రెమెడీస్ మీరు పాటిస్తే చాలు. పెద్దది అక్కర్లేదు, పెద్దది అక్కర్లేదు. రేపు క్లాసులో మళ్ళీ కలుసుకుందాం. ఈ డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా అందరూ జాయిన్ అవ్వచ్చు. కానీ చాలా డిసిప్లిన్గా ఉండాలి. జాయిన్ అయిన తర్వాత రిక్వెస్టింగ్ అనేది వద్దు. ఒక ప్రశ్న ఒక వ్యక్తికి, ప్రతి ఒక్కళ్ళకి సమయం ఉండాలిగా. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనోళ్ళు ఆతృత ఎక్కువ. తెలిసేసుకోవాలి. మీరు ఎంతైనా తెలుసుకోండి, మీరు ఏమీ చేయలేరు. ఉన్న వాస్తవం. పరాశర మహర్షి ఆ భగవంతుడికి అడిగారు, నాకు జ్యోతిష్య శాస్త్రం అంతా చెప్తున్నావు కదా నాయన, నేను చెప్పిన ఫలితం జరుగుద్దా అంటే జరుగుతుంది అన్నారు. నేను చెప్పిన ఫలితాన్ని ఆపగలిగే శక్తి ఏదైనా ఉందా అంటే ఉంది అన్నారు. ఫస్ట్ మన ఆలోచన, మన సంకల్పం మారితే జీవితాలే మారిపోతాయి. మనం ఎప్పుడైతే తల ఎత్తుకుని తిరగాలి అని ఆలోచించామో అప్పుడే మన జీవితాలు పతనం అయిపోయినాయి. ఆ సంగతి మీకు తెలీదు. మన ఆలోచనలు, మన బిహేవియర్స్ మూలంగానే జీవితాలు పాడు చేసుకునేది ఎవరు? బయటోళ్ళు కాదు, మనమే. శాస్త్ర పరిజ్ఞానం పెరగాలని నేను పడుతున్న తపన మీకేం తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా నా లింక్ పంపించండి. వాళ్ళు జాయిన్ అయితే ఏదో నేను చెప్పే రెమెడీ మూలంగాను, నేను చెప్పే సలహా మూలంగా వాళ్ళు పాటించడం వలన నాకు ఆ భగవంతుడి సన్నిధిలో స్వర్గం ప్రాప్తించాలని కోసం, అంతే, వేరేదేం లేదు. కాబట్టి దీని యొక్క డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారాగా సలహాలు, సంప్రదింపులు, జ్యోతిష్య శాస్త్రంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే భావంతోనే నేను ఈ క్లాసులు పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు కంగారు పడొద్దు, ప్రతి వారం ఉండే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎవరైనా పర్సనల్గా కలవాలని అనుకుంటున్నారు, దయచేసి నన్ను కలవడానికి రావద్దు. అంత దూరం నుండి దయచేసి నా దగ్గరికి రావద్దు. నా గురించి మీరు ₹1 ఖర్చు పెట్టినా కూడాను అది నాకు భారమే. భగవంతుడు మనకి యూట్యూబ్ ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు, జూమ్ ఇచ్చారు, గూగుల్ మీట్ ఇచ్చారు. వీటిని యూటిలైజ్ చేసుకుందాం. మీరు మా ఇంటికి వచ్చి తర్వాత మీరు వెనక్కి తిరిగి వెళ్ళారో లేదో, ఏమైందో
క్షేమంగా చేరాలో లేదో అనే తపన నాకుండి ఎందుకు చక్కగా మన ఫోన్లో మాట్లాడుకుందాం. ఒకవేళ నాతో కలవాలి అని మీరు అనుకుంటే నాకొక మెసేజ్ పెట్టండి. జూమ్ మీటింగ్‌లో కలుసుకుందాం. జూమ్ మీటింగ్‌లోనే కలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు క్లయింట్సు ఫోన్ చేసి వాళ్ళకి జూమ్ మీటింగ్ ద్వారాగానే రిజల్ట్స్ చెప్పడం జరుగుతుంది. మీరు అలాగైనా ఓకే. లేకపోయినా ఓకే. కాబట్టి దయచేసి ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలంటే కాల్ చేయొద్దు. అక్కడ మీకు 2 నెంబర్లుంటాయి. ఒకటి 8910500749. రెండోది నా నెంబరు 9676159759. దయచేసి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదనుకోమాకండి. నేను అది ఇంటికాడ పెట్టేసి బయటికి వెళ్ళిపోతాను వృత్తిరీత్యా. వచ్చినెమ్మటనే నేను చూస్తాను. చూసి వాళ్ళకి నేనే ఫోన్ చేస్తాను. ఓకేనా? కాబట్టి రేపు జరగబోయే క్లాస్‌లో మనం అందరం కలుసుకుందాం. అలాగే మీ యొక్క జాతకాలు మీ దగ్గర పెట్టుకోండి. ఏ మహాదశ నడుస్తుందో చెప్పండి. అవసరం వస్తే మీ యొక్క కెమెరాకి తిన్నంగా మీ జాతకం పెట్టినా కూడాను నేనది చూసుకుని మీకు చెప్పగలిగే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.